కూటమి పాలన అనేది దాని గురించి కనుక మనం కూలంకషంగా మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తో ఒక నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నారు. రోజులో ఉన్న 24 గంటల్లో మ్యాక్సిమం టైంని వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి చాలా పారదర్శకంగా పాలన చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటరు, ఆయనకి పాలన అంతా తెలుసు, ఆయన కష్టపడతారు అనేది అందరికీ తెలిసిన విషయం. అది అయితే ప్రూవ్డ్ సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ గారు అధికారం కనుక దక్కితే ఎలా పనిచేస్తారు అనేది ఈ రీసెంట్గా ఈ 1 monthలో చాలా స్పష్టంగా తేటతలం అయిపోయింది అనమాట. జనరల్గా అంతకు మునుపు ఒక అపవాదు ఉండేది. పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ చేయరు, రాజకీయాల మీద దృష్టి పెట్టరు, ఆయన పూర్తి సమయం కేటాయించలేరు, రాజకీయాలకు కేటాయించలేరు, అనుభవం లేదు, రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి అనమాట. వాటన్నిటికీ చెక్ పెడుతూ గత నెల రోజుల్లో కూడా 24 గంటలు మహా అయితే 6 గంటలో తను నిద్రాహారాలకు ఉపయోగించుకొని ఉంటారు, కానీ 18 గంటలు శ్రమించారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. రాత్రిపూట 11 గంటలకి, ఉదయాన్నే 6 గంటలకి అధికారులతో మీట్ అవ్వటము, పార్టీ కార్యకలాపాలు, అలాగే దైవికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతుంటే ఆయన యొక్క పనిచేసే తత్వం ఎంత కఠోరంగా శ్రమించగలడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క అంశం మీద, అంటే తనకు ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద తను స్టడీ చేయటం, అధ్యయనం చేయటం, పారదర్శకంగా ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క శాఖల్లో ఏ మేరకి బడ్జెట్ లోటుబాట్లు ఎలా ఉన్నాయి, అవసరాలు ఏమున్నాయి, ఎదుర్కోబోయే ఖర్చులు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి, అన్నీ కూడా అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ, ఇప్పుడు చెత్త విషయం ఉంది, చెత్తకి సంబంధించి దాని మీద నుంచి ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా, అంటే ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ఈ చెత్త పన్ను వసూలు చేసి దాని ద్వారా అభివృద్ధి చేస్తానికి అని చెప్పేసి చెప్పుకుంది, కలబొల్లి మాటలు చెప్పుకుంది. ఇప్పుడు చెత్త పన్ను అనే దాన్ని రద్దు చేసేసి చెత్త నుంచి సంపదను సృష్టించే ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు చేయటం, ఆ చెత్త సంబంధించినటువంటి ఒక సంస్థకు కూడా ఆల్రెడీ బాధ్యతలు అప్పచెప్పేయటం, SNMR సంథింగ్ ఏదో ఉంటుంది, దానికి బాధ్యతలు అప్పచెప్పడం, అంత చాలా చురుకుగా వేగంగా పవన్ కళ్యాణ్ గారి కదలికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దృష్ట్యా, అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఫలితం వస్తుంది, అప్పుడు వేరు. కానీ ఆయన చేసిన ప్రయత్నంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించారు. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రజానికం నమ్మకం జరిగింది.